ఈ వీడియోలో ఎఫ్ఎంజీ పాస్ అయిన స్టూడెంట్స్కి ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా తిరుపతిలో ఇంటర్న్షిప్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. తిరుపతిలో ఇంటర్న్షిప్ చేయాలనుకుంటే ఎలాంటి ప్రొసీజర్స్ అండ్ మెథడ్స్ ఫాలో అయితే మంచిదో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు కేవలం ఈ 7 స్టెప్స్ ఫాలో అయితే చాలు, మీకు చాలా యూస్ ఉంటుంది. కేవలం ఈ 7. మొదటగా డాక్యుమెంట్స్. వాళ్ళు మనకి ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పారో అవి 5 సెట్స్ తీసుకోవాలి. ఆ 5 సెట్స్లో కూడా 3 సెట్స్ అటెస్టేషన్ ఫామ్ చేయాలి. ఈ అటెస్టేషన్తో పాటు మనకి apmconline.com అనే వెబ్సైట్లో ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ దొరుకుతుంది. ఆ ఫామ్ని మనం ఫిలప్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫిలప్ చేసిన దాంతో పాటు అండ్ 5 సెట్స్తో పాటు మనం ఏపీఎంసీ అంటే విజయవాడలో ఎన్టీఆర్ యూనివర్సిటీకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్మిట్ చేసేదానికి ముందు మనం ఒక డీడీ పే చేయాలి. దట్ ఈస్ 6,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. దిస్ ఈస్ ఫర్ ఓన్లీ లోకల్ అంటే ఆంధ్ర పీపుల్కి మాత్రమే. అది నాన్ ఆంధ్ర పీపుల్ వాళ్ళకైతే కాస్ట్ సపరేట్గా ఉంటుంది. వాళ్ళకి మన డాక్యుమెంట్ సబ్మిట్ చేసినందుకు ఒక అక్నాలెడ్జ్మెంట్ లాగా ఇస్తారనమాట. ఆ అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని మనం డిఎంఈ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. డిఎంఈ అంటే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. అది ఏపీఎంసీ నుంచి 4 కిలోమీటర్స్ అవే. లైక్ వీ కెన్ టేక్ ఎనీ క్యాబ్ ఆర్ ఆటో, ఎనీ ట్రాన్స్పోర్ట్ మనం ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎవరిని అడిగినా మనకి చెప్తారు. ఆ డిఎంఈలో మనం ఏదైతే హాస్పిటల్ ఆర్ యూనివర్సిటీ మనం ఏదైతే అడుగుతున్నామో అక్కడ వేకెన్సీ ఉందా వాళ్ళు చూసి మనకి చెప్తారు. సో అక్కడ నుండి వాళ్ళు మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది 2 ఇస్తారు. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఒకటి హాస్పిటల్కి అండ్ ఒకటి కాలేజ్కి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకటి కాలేజ్, సో నేను తిరుపతి కోసం చెప్తున్నాను కాబట్టి కాలేజ్ వచ్చి ఎస్విఎంసీలో ఒకటి ప్రొవైడ్ చేయాలి. అండ్ హాస్పిటల్ తిరుపతి కాబట్టి SVRRGH, సో హాస్పిటల్లో ఒకటి ప్రొవైడ్ చేయాలి. ఈ కాలేజ్లో మనం ప్రొవైడ్ చేసిన ఎన్ఓసిని చూసి ప్రిన్సిపల్ ఆఫీస్లో వేకెన్సీ ఉందా లేదా, సో వాళ్ళు మనకి రివర్స్లో ఇంకొక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. అండ్ ఏదైతే మనం హాస్పిటల్లో సబ్మిట్ చేస్తున్నామో అది ఎస్పీ ఆఫీస్లో మనం ఒక డీడీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ డీడీ వచ్చి ఐ థింక్ 5,000 రూపీస్ మేము పే చేసామనుకుంటా. లైక్ ఇట్స్ 1 ఇయర్ బిఫోర్. సో ఇక్కడ 5,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ కాలేజ్లో వాళ్ళు ఇచ్చిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకొని మనం మళ్ళీ విజయవాడ లైక్ ఏపీఎంసీ దగ్గరికి రావాలి. అండ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ఇక్కడ అంటే మళ్ళీ డిఎంఈ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిఎంఈలో సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు మనకి మళ్ళీ టూ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అది వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఈ 2 నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ని తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి ఒకటి కాలేజ్కి ఒకటి ప్రొవైడ్ చేయాలి. కాలేజ్కి మళ్ళీ ఇక్కడ డీడీ కట్టాలి అండ్ హాస్పిటల్లోనూ డీడీ కట్టాలి. ఈ హాస్పిటల్ నుంచి మనకి వాళ్ళు ఆర్డర్స్ ఇస్తారు. అంటే మన ఇంటర్న్షిప్ ఇన్ని వీక్స్లో స్టార్ట్ అవుతుంది, సో హ్యావ్ టు వెయిట్ అనమాట. లైక్ మినిమం ఒక 2 వీక్స్ అన్న అవుతుంది. సో వాళ్ళు ఒకేసారిగా అందరికి ఇవ్వలేరు కాబట్టి ఒక్కొక్క బ్యాచ్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అందుకే 2 వీక్స్ అనేది టైం పడుతుంది. అండ్ ఇక్కడ కాలేజ్లో డీడీకి పే చేయడానికి ఐ థింక్ మేము పే చేసినప్పుడు 40,000 అయింది. అండ్ ఇక్కడ హాస్పిటల్లో డీడీ మళ్ళీ ఇంకొకటి పే చేయాలి కాబట్టి ఇక్కడ నియర్లీ 1,000 to 2,000 రూపీస్ అనుకుంటాను. సో నేను ఏవైతే కాస్ట్ చెప్పానో ఇట్ ఆల్ 1 ఇయర్ బిఫోర్ అనమాట. మేబీ ప్రజెంట్ కాస్ట్ వేరీ అవ్వచ్చు, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ సెకండ్ టైం విజయవాడ వెళ్ళినప్పుడు వీ కెన్ ఆస్క్ మేబీ వీ కెన్ గెట్ ఫర్ ప్రొవిజనల్ ఆల్సో. బట్ దానికోసం మనం ఏం చేయాలి అంటే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫామ్లోనే ఫిల్అప్ అయి ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ పేపర్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ అక్నాలెడ్జ్మెంట్ పేపర్ని వాళ్ళకి మనం రివర్స్లో ఇవ్వాలి. సో ఆ అక్నాలెడ్జ్మెంట్ పేపర్ని ఇస్తేనే వాళ్ళు మనం ఏదైతే సబ్మిట్ చేసామో డాక్యుమెంట్స్ లైక్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ విత్ ప్రొవిజనల్ కలిపి వస్తుంది. మనం సబ్మిట్ చేయకపోతే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ రాదు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇన్ దిస్. మనం అక్నాలెడ్జ్మెంట్ సబ్మిట్ చేస్తేనే మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తారు. సో దట్ వీ కెన్ గెట్ ప్రొవిజనల్ అక్కడ. అండ్ వీ హ్యావ్ టు గివ్ ఫర్ డిఎంఈ 10 రూపీస్ బాండ్ పేపర్ మీద మనం రాసి ఇవ్వాలి. 10 రూపీస్ బాండ్ పేపర్ మీద ఏం రాస్తున్నామంటే మనం వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ స్టైఫండ్ అండ్ వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ద హాస్పిటల్. అది మనం రాసి ఇస్తున్నాము. సో దట్ వీ కెన్ గెట్ అవర్ ప్రొవిజనల్. లైక్ టెంపరీగా మనం ఎక్కడైనా జాబ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట, పార్ట్ టైం. లైక్ దట్స్ వై యూఆర్ గెటింగ్ ప్రొవిజనల్. సో నేను ఏదైతే కాస్ట్ చెప్పానో అది ఓన్లీ ఫర్ ఆంధ్ర పీపుల్ అనమాట. సో చాలా జాగ్రత్తగా వినండి. ఓన్లీ ఫర్ ఆంధ్ర పీపుల్, నాట్ ఫర్ అదర్ స్టేట్స్ అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.